రానున్న రోజుల్లో మనుషులతో పనిలేదా? ఏఐ రోబోలే అన్ని పనులు చేసేలా కనిపిస్తున్నాయి. ప్రతి కంపెనీ ఏఐ టెక్నాలజీ పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు స్కూళ్లలో కూడా ఏఐ టెక్ ఆధారిత హ్యూమన్ రోబోలు వచ్చేస్తున్నాయి. స్కూళ్లలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. తాజాగా అస్సాం గౌహతిలోని ఓ స్కూల్లో ఏఐ టీచర్ ప్రత్యక్షమైంది. రాయల్ గ్లోబల్ స్కూల్లో ఏఐ టీచర్ ఐరిస్ ను ఆవిష్కరించింది. దేశంలోనే మొట్టమొదటి మానవ రూప రోబో ఉపాధ్యాయురాల్ని ప్రవేశపెట్టిన రాష్ట్రంగా అస్సాం చరిత్ర సృష్టించింది. సంప్రదాయ దుస్తులు ధరించిన ఐరిస్ తన పరిజ్ఞానం, సంభాషణ సామర్థ్యాలతో విద్యార్థులను అమితంగా ఆకట్టుకుంటోంది. ప్రారంభ సెషన్లో విద్యార్థులు ఐరిస్ ను ప్రశ్నలతో ముంచెత్తారు. విద్యార్థుల ప్రశ్నలన్నింటికీ ఏఐ టీచర్ వివరణాత్మకంగా ఉదాహరణలతో చక్కగా సమాధానాలిచ్చింది. విద్యార్థుల సందేహాలు తీర్చడమే కాదు, కరచాలనం వంటి హావభావాలను ప్రదర్శిస్తుండటంతో విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. అయితే 2021 నీతి ఆయోగ్ చొరవతో అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగా కడువాయల్ తంగల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తొలిసారి కేటీ సిటీ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఏఐ టీచర్ ను ప్రవేశపెట్టారు. ఈ ఏఐ టీచర్ రాకతో విద్యారంగంలో గణనీయమైన మార్పు సూచిస్తుంది. ఐరిస్ కు పాఠాలను విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పడంలో శిక్షణ పొందింది. ఈ ఐరిస్ టీచర్ అమ్మ పాఠాలు చెబుతున్న వీడియోను నేకర్ ల్యాబ్స్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.